పల్నాడు జిల్లా వినుకొండలో భ్రమర రియల్ ఎస్టేట్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. భ్రమర రియల్ ఎస్టేట్ అధినేత గల్లా రామచంద్రరావుపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఫ్లాట్ల పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆరోపించారు. మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై కలెక్టర్, ఎమ్మెల్యేకు మరోసారి ఫిర్యాదు చేశామన్నారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక్కడ అసలు ఉండటానికి అసలు మౌలిక వసతులు అసలు అంటూ ఏమి లేవండి. వాటర్ లేదు, సరిగా పవర్ లేదు. ఆయన చేస్తానన్నది క్లబ్ హౌస్ కానీ, తర్వాత స్విమ్మింగ్ పూల్ అన్నాడు, తర్వాత 5 స్టార్ హోటల్ అన్నాడు, తర్వాత స్కూల్ అన్నాడు. అసలు ఏమి లేకుండా ఇక్కడ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. దీనికి మీరు సత్వరమే కొద్దిగా దీనికి పరిష్కార మార్గం చూపిస్తారని నేను కోరుకుంటున్నాము. మెయిన్ ఏంటంటేనండి, అతను పెద్ద మోసగాడండి. అసలు అతను చేస్తానన్నది ఏ ఒక్కటి చేయలేదు. ఏ ఒక్క పని కూడా ఆయన పూర్తి చేయలేకపోయాడు. కనీసం ఏదైనా మౌలిక మినిమం కూడా అసలు, ఎందుకంటే మాకు వాటర్ ఇస్తా అన్నాడు. వాటర్ లేకుండా ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడైనా సరే కొద్ది కళ్ళు తెరిచి, ఎందుకంటే ఎంపీ స్కీమ్ కింద ఏదో పన్ను అంటారు, అది అంటారు, ఇది అంటారు. కనీసం అసలు ఇక్కడ మా వెంచగలు వచ్చి చూసినాడు లేడు, మాకు చెప్పినాడు లేదు. చాలా ఇబ్బందిగా కూడా కనీసం మాకు మినిమం కొంచెం మాకు ముందే మాకు వాటర్ అని ఇప్పిస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. సరే, మిగతా పనులు ఏంటంటే మీకు డ్రైనేజ్ కానీ, తర్వాత చెత్త, కనీసం మాకు ఇంటి ముందు చెత్త కూడా అంతే ఉంటుంది. చెత్త తీసుకెళ్లేవాళ్ళు లేరు, డ్రైనేజ్ చేసేవాళ్ళు లేరు. కరెంట్ ప్రాబ్లం ప్రతిరోజు ఈ గాలికి, కొద్ది గాలి కొడితే మాకు కరెంట్ పోతాము. వీటన్నిటి మీద కొంచెం చూసి కొంచెం మీరు మాకు కొంచెం న్యాయం చేస్తారని మేము అనుకుంటాము, ఆశిస్తాము. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాకు కనీసం మౌలిక వసతులు అనేవి కల్పించట్లేదు. ఫస్ట్ 24 గంటలు వాటర్ ఇస్తాము మీకు అని చెప్పారు, కరెంట్ ఇస్తామన్నారు, సెక్యూరిటీ అన్నారు, సోలార్ ఫెన్సింగ్ అన్నారు. అదేమీ లేదు. కనీసం సాయంత్రం 7 అయితే మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇల్లు దగ్గరికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయి. చిన్నపిల్లలు అయితే ఆడుకోవటానికి వీలు లేకుండా ఉన్నది. మొన్న మధ్య కూడా ఒక బాబుకి పాము గరిచినది, చాలా ఇబ్బంది పడ్డారు, చాలా సీరియస్ అయింది. గల్లా రామచంద్రరావు గారు మాకు కల్పిస్తానన్న మౌలిక వసతులు ఏవి మినిమంగా కూడా మాకు కల్పించలేదు. ఇదే విషయాన్ని మేము గత ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించుకున్నాము, ఎంఆర్ఓ గారికి చెప్పాము, ఎంపీ గారికి కూడా విన్నవించుకున్నాము. వాళ్ళు ఏమి మమ్మల్ని కూడా పట్టించుకోకుండా ఇక్కడ అసలు ఉండటానికి అసలు ఉప్పల్ ప్రకాశ్రావు, వినుకొండ భ్రమర టౌన్షిప్ జెనిసిటీలో ఉంటున్నాం. నేను వచ్చి అందరూ 3 ఏళ్ళు అవుతుంది. నేను వచ్చి ఒక 9 నెలలు అవుతుంది దీంట్లో ఉండటం. పూర్తిగా కట్టుబడి చేయకుండా, పూర్తిగా ఇల్లు ఇవ్వకుండా చేయటం వల్ల మేము పనులు చేసుకొని రావటం వల్ల కొంచెం లేట్ అవుతుంది. మేము వచ్చిన కాడి నుంచి అంతకుముందు సంవత్సరం 2 ఏళ్ల నుంచి ఇచ్చాడు నీళ్లు ట్యాంకీకి ఎక్కించి కూడా. ఆ తర్వాత నుంచి మేము ఇంక మెయింటైన్ చేయలేము, మేము ఇవ్వలేమని చెప్పేసి ఆపేశారు నీళ్ళు ఇవ్వటం. ఆ తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీసు, సమితి ఆఫీసులో, మండల ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వగా ఆయన ఏమన్నాడంటే, ఎండి వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు చచ్చిపోతే మీది బాధ్యత ఇద్దనగానే వాళ్ళు నీళ్ళు ఇచ్చారు. 15 రోజులు ఇచ్చి మళ్ళీ ఆపాడు. కంటిన్యూషన్గా నీళ్ళు ఇవ్వకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా, కరెంటు లేకుండా చేసేటప్పటికి బజార్లో ఎవరైనా వచ్చేవాళ్ళు ఏదైనా కొనుక్కుందామన్నా లేకపోతే అమ్ముకుందాం అనుకున్నా ఏ పరిస్థితి ఏది జరగట్లేదు. వచ్చేవాళ్ళు రాకుండా పోగా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా రాత్రిపూట కరెంట్ లేక పిల్లలతో ఆడుకోవడానికి ఇబ్బంది అయ్యి పాములు తిరుగుతున్నాయని చెప్పి వాళ్ళు రావట్లేదు. అన్నిట్లో మేము ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా 2 సార్లు తిరిగి వినతి పత్రాలు సమర్పించాం. తర్వాత రేరా వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. కానీ వీళ్ళు ఏంటంటే, మేము తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ తరఫున ఉన్నారు కదా, మమ్మల్ని ఏం చేస్తారు, మమ్మల్ని ఎవరు చెప్తారు, ఏం చెప్తారు అనే ఉద్దేశంతో వాళ్ళ ఉద్దేశం ఉన్నారు. నా పేరు ఉప్పల్ ప్రకాశ్రావు, వినుకొండ భ్రమర టౌన్షిప్ జెనిసిటీలో ఉంటున్నాం. నేను వచ్చి అందరూ